హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విస్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి. మనం ఈ రోజు వికారాబాద్ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నామండి. ఈ స్థల పురాణం కూడా కొంచెం చెప్పాలంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్వయంగా తన చేతితో ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠ చేశారంట. అప్పుడు రావణాసుని సంవరించిన తర్వాత రావణ దోషం కలగకుండా ఉండడానికి అప్పుడు శివలింగాలు అయితే చాలా చోట్ల అయితే ప్రతిష్ఠ చేసిందంట. శివలింగాన్ని తన చేతితో ప్రతిష్ఠించినాక అభిషేకం చేయాలంటే నీళ్లు లేవు కదా, అప్పుడు స్వయంగా తన బాణంతో తీసుకుని భూమి లోపలికి విసుడితే గంగమ్మ తల్లి బుడగ రూపంలో వచ్చిందంట. నిరంతరం కూడా గంగమ్మ తల్లి ఇప్పుడు కూడా మన నందీశ్వర నోట్లోంచి కూడా మనం చూడొచ్చు. ఇంకా కొన్ని విషయాలు మనం ఆలయ పూజారితో అడిగి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, మీరు ఇలాగే చూడండి. అతి పురాతనమైన ఈ దేవాలయము త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహరణం తర్వాత బ్రహ్మహత్య దోష పరిహార్థనం భారతదేశంలో అనేక చోట్ల శివలింగాలను స్థాపించడం జరిగింది. అందులో భాగంగా వికారాబాద్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దట్టమైన అనంతగిరి అరణ్యంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి తన బాణంను భూమి నుండి గంగకు వెలక్కి తీసి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ గంగను జలముతో అభిషేకించి శివానుగ్రహం పొందడం జరిగింది. అందుకని భూమి నుండి గంగ బుడగ రూపంలో ఆవిర్భించడం వలన బుగ్గ అని, రాముడు స్థాపించడం వలన రామలింగేశ్వరుడు అని అంటారు. భక్తులు ఈ దేవాలయానికి బుగ్గ రామలింగేశ్వరుని దేవాలయంగా పిలవడం జరిగింది. శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయము కోటి కోటి జన్మల పుణ్యఫలము. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఎంతో చరిత్ర కలిగిన అతి పురాతనమైన ఈ ఆలయం ఉద్భవించే ఏడాది పొడవునా నిరంతరం ప్రవహించే భూగర్భ ప్రభావం ఉంది. ఈ దేవాలయం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అండి. హైదరాబాద్ కి 75 కిలోమీటర్ల దూరంలో, వికారాబాద్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారిచే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య దోష నివృత్తికి అనేక చోట్లలో శివలింగాలు స్థాపించడం జరిగింది. అందులో ఈ దట్టమైన అరణ్యంలో అనంతగిరి కుండలలో శ్రీరామచంద్రమూర్తి వనవాసి నుండి దూర తపస్సు చేసి తన బాణంతో భూమి వస్తే నుంచి రూపంతో పైకి వచ్చింది. అందుకని ఈ క్షేత్రాన్ని బుగ్గ అంటారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారిచే ప్రతిష్టాపన జరిగిన కనుక రామలింగేశ్వర స్వామిని పిలుస్తారు. ఆనాటి నుంచి ఇలాంటి గర్భాలయ సందర్భాల నుంచి స్వామివారి సందర్భాల నుంచి నిరంతరం కోనేటిలోకి జలగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ క్షేత్రమే కాదు, తీర్థం కూడా ఉంటుంది. ఇక్కడ అనేక మంది భక్తజనులు వచ్చి ఈ స్వామివారి వచ్చేటువంటి గంగా
సకల పాపాలు విడిచిపెట్టుతాయి, సకల రోగాలు నివారణమైనాయి, సర్వ దోషాలు ఉన్నాయి అని ప్రగాఢ నమ్మకం భక్తులకు. ఎంతో మంది భక్తులు చాలా దూరం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ చుట్టూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కోనేట్లో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు. దర్శించిన వారికి సర్వ కోరికలు నెరవేరినాయి కనుక ఇంకా భక్తులు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపారాధన, సాయంకాల స్నానం, దీపారాధన చేసి స్వామివారికి అభిషేకించిన వారికి జన్మ ధన్యమవుతుంది. కనుక భక్తులు ఇటువంటి క్షేత్రానికి వచ్చి స్వామివారికి అభిషేకించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా మనవి చేస్తున్నా. ఇక్కడ దేవాలయానికి ముందుగా ఉసిరి చెట్టు, దీపాల ఏర్పాటు చేయడం జరిగింది. శ్రావణ మాసంలో లక్ష నివాసన కార్యక్రమం ఉంటుంది. తర్వాత శ్రావణ చివరి సోమవారం రోజు భవానీ రామలింగేశ్వర స్వామి మహా కళ్యాణోత్సవం జరుగుతుంది. కార్తీక మాసంలో వనభోజనాలు, దీపారాధన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. కనుక వచ్చినటువంటి కార్తీక మాసాన్ని భక్తులు సద్వినియోగించుకొని రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. చూసారు కదా, ఈ స్థల పురాణం నుంచి కొంచెం ఆలయ మొదలైతే తీసుకొచ్చారు. అలాగే భక్తులు కూడా ఈ ఆలయం వచ్చి ఎంతో మంది ఎన్నో కోరికలు కూడా తీరుతున్నాయని చెప్పి చాలా మంది భక్తులు మనతో మాట్లాడారు. అలాగే ఇక్కడ ఉన్న నీళ్ళలు ఏవైతే బొగ్గ రూపంలో వస్తున్నాయో నిరంతరం ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. అది ఆ నీళ్ళని కూడా చాలా మంది కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తన ఇంట్లో కానీ ఎవరైనా ఆరోగ్యం బాగాలేకున్న వాళ్ళు తీసుకోవడం కానీ, ఇంటి పైన చేయడం కానీ, పొలంలో చేయడం కానీ అలాంటివన్నీ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మహిమ గల నీళ్ళు ఏదైతే స్వయంగా శ్రీరామచంద్ర కోటి సైతం చేసుకుని గంగమ్మ తల్లి నీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి చూసారు కలిసి మనకు చాలా విషయాలు తెలిపిన ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నా. అక్కడ మా తల్లి అంటారంట, అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రామలింగేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చాలా మంది మీరందరూ చూస్తున్నారు, చాలా మంది కూడా ఈ ఆలయం మీద చేరుకోవడం. ఎందుకంటే అతి పురాతన ఆలయం కాబట్టి వచ్చారు. ఎందుకంటే కార్తీక మాసం కూడా మొదలైంది కదా, చాలా మంది వచ్చారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో మన కొన్ని విషయాలు మనం కనుక్కొని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి, మీ అందరికీ. హైదరాబాద్ నుంచి మేము చాలా సార్లు వచ్చినాం. ఇక్కడ ఉంటది కదా, మళ్ళీ ఇక్కడ దీపాలు కూడా వెలిగించవచ్చు కదా, దేవుని దర్శించుకొని కొంచెం పుణ్యమన్న కట్టుకుంటున్నాం. నాకు విశిష్టత ఉంటది. శివాలయం కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. బుగ్గరామేశ్వరం అని దీనికి పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ వీరికి 3వ సారి రావడం. చూస్తున్నారు చాలా మంది అయితే భక్తులతో వచ్చారు. చాలా సార్లు కొందరు వచ్చారంటే కొందరు అయితే ఫస్ట్ టైం అంటే రావడము. ఇది ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరాముడే ఇక్కడ ప్రతిష్ఠ చేశారు కదా శివలింగం అనేది. రామేశ్వరం అంటే ఇది నీళ్లు బుగ్గలు బుగ్గలుగా వస్తుంది. రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి బుగ్గ రామేశ్వరంగా ఇక్కడ పిలుస్తున్నారు. మరి అవన్నీ కూడా ఇంకా కొందరు భక్తులతో కొన్ని విషయాలు అడిగి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఇలాగే చూస్తున్నారా, చాలా మంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు. మరి కొందరితో కొన్ని విషయాలు అడిగి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే అండి, మీ అందరికీ. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? దానికి ఎప్పుడు వస్తుంటారా మీరు? మా ఫ్రెండ్స్ చెప్పారు
చూడడానికి వచ్చాము. అవునా? అయితే మీరండి? దుర్గ అంటే పురాతనమైన ఆలయం కాబట్టి మేమందరం కలిసి వచ్చామండి. చాలా బాగుంది. అసలు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది మాకు. అసలు మళ్ళీ తర్వాత మళ్ళీ కార్తీక మాసం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తామండి. చాలా బాగుందండి. అంటే మేము వనభోజులా వచ్చాము. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. మా కాలనీ వాసులు అందరం కలిసి వచ్చాము. అందరం కాలనీ వాసులంతా వచ్చాము. చాలా బాగుందండి. ఇక్కడ చూసారంటే వాటర్ పోవాలండి. అవునా? ఎందుకంటే అది బుగ్గలుగా వస్తుందంటాయి కదా. కంపల్సరీ కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలాంటి పురాతనమైన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. మీరు బయటకు తీసుకురావాలి, అందరికి చూపించాలి అని మా కోరికండి. అందరూ ఈ కార్తీక మాసంలో అందరూ వచ్చి దర్శించుకోవాలని చూస్తారు కదా, చాలా మంది కార్తీక మాసం కాబట్టి చాలా మంది భక్తులు అయితే దూరం ప్రాంతాల నుంచి వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి అయితే చాలా మంది వచ్చారు. ఇది పురాతన ఆలయం కాబట్టి ఇక్కడ మాకు మంచి అనిపిస్తుంది. మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి వంటలు అనేది చేసుకుని ఇక్కడ మేమందరం కుటుంబంతో ఇక్కడ గడపాలని అనుకుంటే చెప్పాలంటే ఈ భక్తులందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా దూరం నుంచి ఇక్కడికి ఈ ఆలయానికి వస్తున్నారు కదా. పూర్తిగా మన V యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలండి. शंकरा आदिदेव शंकरा हे शिवाय शंकरा तेरे जाप के बिना भोलेनाथ शंकरा चले ये सांस किस तरह हे शिवाय शंकरा मेरा कर्म అందరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ నందేశ్వరుని నోట్ల నుంచి నిరంతరము గంగ ప్రవహిస్తూనే ఉంటుంది. అది కూడా బుడగ రూపంలో వస్తుంది. మీరు చూస్తున్నారు అనుకుంటున్నా. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఒకసారి మీరు ఆ శివగంగా పుష్కరిణి అయితే మీరు చూస్తారు కదా, స్వయంగా శ్రీరామచంద్రుడే తన బాణముతో ఇంటికి వదిలితే గంగమ్మ తల్లి బుడగ రూపంలో వస్తుందంటే ఒక్కసారి చూడండి మీరు. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి కొన్ని విషయాలు ఇంకా కొందరు భక్తులతో మాట్లాడి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఇలాగే त्रिलोकनाथ शंभो हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ ఫ్రెండ్స్, ఇక్కడ మనం శివగంగా పుష్కరిణి దగ్గర ఉన్నాం కదా. చాలా మంది అయితే భక్తులు ఉన్నారు. మరి అడుగుదాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఎలా అనిపిస్తుంది. కొంచెం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఇలాగే చూడండి. మీ అందరికీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. మీరు ఎప్పుడు వస్తుంటారండి ఇక్కడికి? అయిపోయిందా? ఎలా అనిపిస్తుంది మరి మీకు? చాలా బాగుందండి. కార్తీక మాసం శివుని దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కోనేటి దీపాలను వదలడానికి వచ్చాము. శివయ్యకి అభిషేకం చేసాము. పూజ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా ఫేమస్ ఇక్కడ. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మేమండి. ఈ రావడం వల్ల మాకు ఎంతో మేలు కూడా కలిగింది. దానివల్ల మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వస్తూ ఉంటాము. ఇక్కడ దీపారాధన చేయడం కానీ, కోనేట్లో స్నానాలు చేయడం కానీ చాలా పిల్లలకు కానీ అందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది. దానివల్ల మేము ఎంతో హ్యాపీగా ఉంటాము ఉంటుంది. మీరు కూడా రావాలని కోరుకుంటాము. ఫ్రెండ్స్ చూస్తారు కదా, వీళ్ళు రావడం అయితే ఫస్ట్ టైం అంట. కానీ కార్తీక దీపాలు వదలడానికి ఈ ఆలయానికి వచ్చారంటే అతి పురాతన ఆలయం కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ పరమశివుణ్ణి దర్శించుకున్నారంటే వీళ్ళందరికీ చాలా బాగా అనిపిస్తుంది. అంటే చూసారు ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇలాగే చూస్తూనే ఉండండి. మీ అందరికీ ధన్యవాదాలండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. तू बसा है उस तरह हे शिवाय शंकरा मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा మరొక భక్తులైతే ఇక్కడ ఉన్నారు. కొన్ని విషయాలు మనం అడుగుదాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నాం. నమస్కారం అండి. మీకు ఎక్కడి నుంచి వచ్చారండి? సంగారెడ్డి నుంచి వచ్చామండి. ఉగ్రరామేశ్వరలింగ స్వామి అతని దర్శనం చేసుకుంటే ఎన్నో విధాలైన సుఖశాంతులు దొరుకుతాయని, అని స్వామి దర్శనం చేసుకుంటే ఎన్నో విధాలుగా మంచి జరుగుతుందని చెప్పడం ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది. 4 years నుంచి ఇక్కడ వస్తామండి. మాకు అనుకున్నాయన్నీ, స్వామివారికి చెప్పినవన్నీ మాకు పనులన్నీ జరిగిపోతున్నాయి. అలాగే మా బావగారిని కూడా తీసుకొని వచ్చాను. గత 4 years నుంచి అంటే మా నాన్నగారు చాలా రోజుల నుంచి వచ్చేవారు. ఇక్కడ నుంచి ఈ థర్డ్ టైం అండి రావడము. అనుకున్నవి అయితే కంపల్సరీ జరుగుతాయి. అయితే మేము కోరుకున్న కోరికలు అన్ని కూడా జరిగినాయి. కొన్ని విషయాలు తనతో అడిగి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ విలేజ్ మాకు ఒక 7 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ దర్శించుకోవడానికి ఇక్కడ చాలా వస్తుంటాము. మాకు మేము ఏమనుకున్నది, మాకు వ్యవసాయం బాగా వ్యవసాయం మేము ఏమైనా పంట బాగా వండాలి అనుకుంటే కూడా మంచి పంటలు పండుకుంటాయి. మేము కోరికలు కోరుకుంటాం. ఇక్కడ కొన్ని పిల్లలు కానీ వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ చాలా నెరవేరినాయని చాలా పురాణాలు బాగా చెప్తున్నాయి. ఇక్కడ రాముడు స్థాపించిన లింగం ఇది. స్థలం చాలా పవిత్రమైన స్థలము. ఇక్కడ ఉన్న గంగమ్మ శివుడి కిందికించి రావడం జరుగుతుంది. శివుడి లింగం కిందికించి రావడం జరుగుతుంది. ఆ నీళ్లు తాగడం వల్ల సర్వరోగ నివారణ. ఆ నీళ్లు చాలా పవిత్రమైన నీళ్లు.
అవి తాగడం వల్ల, దాంట్లో స్నానం చేయడం వల్ల చాలా కొన్ని రోగాలు కూడా ఇక్కడ తగ్గినాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ క్షయ వ్యాధి కూడా ఈ నీళ్ల వల్ల తాగడం వల్ల కూడా తగ్గిందని పురాణాలు కూడా మాకు ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఇక్కడ అనుకున్నా ప్రతి విషయం ఏమనుకున్నా వాళ్ళకు జరుగుతుందని మా పెద్దలు చెప్తున్నారు. మా పెద్దల కాలం నుండి, మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మేము ఇక్కడ రావడం జరుగుతుంది. ఏ కార్యం ఉన్నా ఇక్కడనే వచ్చి జరుపుకుంటాము. ఇక్కడ మా పిల్లలకు కూడా మేము ఇక్కడ వచ్చి కోరికలు కోరుకున్నాము. మంచి ఉద్యోగాలు కావాలి, మంచిగా చదువుకోవాలి మా పిల్లలని కూడా అనుకున్నాము. వాళ్ళు మేము అనుకున్నట్టుగా ఆ స్వామిని మేము కోరుకున్నాం. అదేవిధంగా మా పిల్లలు కూడా మంచి ఉద్యోగాలలో కూడా ఉన్నారు. బుగ్గరామ లింగేశ్వర స్వామి దయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. చూస్తారు కదా, ఈ భక్తుడైతే చాలా 40 సంవత్సరాల నుంచి యాలనికి అయితే వస్తున్నాడంట. చాలా కోరికలు కూడా తీరాయంటే. వీళ్ళకి వ్యవసాయం ఉందంటే ఇక్కడ నీరు కూడా మనం చూస్తాం కదా, ఇందాక నీరు కూడా తీసుకెళ్లి ఆ పొలంలో కూడా చల్లుతుందంటే. అనారోగ్యం కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఈ నీళ్ళు అనేది వాళ్ళు సేవిస్తున్నారంటే. చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఎలాంటి కోరికైనా సరే ఆ బుగ్గ రామలింగేశ్వర స్వామికి మనం వినిపిస్తే మాత్రం తప్పకుండా కోరిక అనేది ఆ పరమశివుడు అనేది నెరవేరుస్తాడు. ధన్యవాదాలండి మీకు. మీ అందరికీ కూడా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని అతి పురాతనమైన ఆలయము. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఆశీర్వాదం ఎప్పటికీ మీ ఆశీర్వాదము నిరంతరము నా ఛానల్ కు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో మేము ముందుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.